ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రేషన్ కార్డులు ఉన్న వారిని అలర్ట్ చేస్తోంది. మరో 3 రోజులే గడువుందని, ఈలోపు రేషన్ కార్డులు ఉన్న కుటుంబ సభ్యులు తప్పనిసరిగా ఈ కేవైసీ చేయించుకోవాలని సూచిస్తోంది. ఒకవేళ ఈ కేవైసీ పూర్తి చేయకపోతే బియ్యం పంపిణీ నిలిచిపోయే ప్రమాదం ఉందని గమనించాలంటున్నారు. వాస్తవానికి గతంలోనే రేషన్ కార్డులు ఉన్న కుటుంబ సభ్యులందరికీ ఈ కేవైసీ చేశారు. కానీ చాలా మంది ఈ ప్రక్రియను పూర్తి చేయలేదు. ఈ క్రమంలో ప్రభుత్వం ఈ కేవైసీ చేసుకోవాలని సూచిస్తోంది. ఈ కేవైసీ పూర్తి చేస్తే రేషన్ పంపిణీలో అవకతవకలకు ఆస్కారం ఉందంటున్నారు. రేషన్ బియ్యం పక్కదారి పట్టకుండా ఉంటుందంటున్నారు. రేషన్ కార్డులో పేర్లున్న వాళ్లంతా ఈ కేవైసీ పూర్తి చేసుకుంటే కేవలం అర్హులు మాత్రమే నిత్యావసరాలు పొందొచ్చు. ఈ నెలాఖరుతో గడువు ముగియనుండటంతో అర్హులంతా ఈ కేవైసీ నమోదు చేయించుకోవాలని సూచిస్తున్నారు అధికారులు. అంతేకాదు ప్రభుత్వం త్వరలోనే అర్హులకు కొత్త రేషన్ కార్డులు జారీ చేసే ప్రక్రియ చేపట్టాలని భావిస్తోంది. అలాగే గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది ఇంటింటికి వెళ్లి వివిధ కార్యక్రమాల్లో భాగంగా ఈ కేవైసీ చేస్తున్నారు. అయితే సొంత ఊర్లకు దూరంగా ఉన్నవారు రాష్ట్రంలో ఎక్కడైనా ఈ కేవైసీ చేసుకునే అవకాశం ఉందని చెప్తున్నారు అధికారులు. రేషన్ షాపులు, మీ సేవ, ఆధార్ కేంద్రాల్లోనూ ఈ కేవైసీని నమోదు చేసుకోవచ్చని, పిల్లలకు సంబంధించి ఆధార్ కేంద్రాలు అప్డేట్ చేస్తే సరిపోతుందంటున్నారు. ఈ నెల 31 వరకు అవకాశం ఉందని, ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని గమనించి ఈ కేవైసీ అప్డేట్ చేసుకోవాలని కోరుతున్నారు.